రాష్ట్ర ప్రయోజనాలు అంటూ ఎవరితో కలిసినా ఎవరిని వదిలేసినా ఏం చేసినా చంద్రబాబు వ్యవహారం ఇదే అంటూ పవన్ బీజేపీ కాంగ్రెస్ ఎవరితో కలిసినా విడిపోయినా ఇదే మాట. స్వప్రయోజనాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు నక్కజిత్తులు. 1999లో వాజ్పేయితో కలిసినప్పుడు రాష్ట్ర హితం కోసం అంటూ హడావిడి, విడిపోయాక మత్తత్వ పార్టీతో కలిసి తప్పు చేశానని పశ్చాత్తాపం. 2014లో పాజిటివ్ ఓటు కోసం మళ్లీ రాష్ట్ర ప్రయోజనాలంటూ బీజేపీతో పొత్తు. 2019లో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం విడిపోయానంటూ డాంబికాలు. మళ్లీ ఇప్పుడు రాష్ట్రం కోసమే బీజేపీతో కలిసే ప్రయత్నాలంటూ వ్యాఖ్యలు. ప్రత్యేక హోదా సంజీవని కాదు, ప్యాకేజీ చాలన్నప్పుడు కూడా ఇదే మాట. ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచినప్పుడు ప్రజాస్వామ్యం కోసమేనని ప్రచారం. ఆఖరికి మద్య నిషేధం ఎత్తివేసినప్పుడు కూడా అదే ముసుగు. బాబు ఏం చేసినా రాష్ట్ర ప్రయోజనాల కోసమేనంటూ ఎల్లో మీడియా దరువు. వాస్తవానికి అధికారం కుటుంబ ప్రయోజనాలు తప్ప ఏవీ పట్టని చంద్రబాబు తనయుడి కోసం అధికారం కోసం ఏం చేయడానికైనా నారావారు రెడీ అంటూ ఒక స్టోరీ, వీళ్ళు అల్లినటువంటి స్టోరీ. అంటే వాస్తవం జరిగినటువంటి వాటిని కొంచెం మసాలాలు జోడించి రాసుకొచ్చినటువంటి పరిస్థితి. లేకపోతే గిరిజనులు గుండెల్లో పెట్టుకున్నారంటే ఫ్యాక్ట్ చెక్ పేరుతో అడవి బిడ్డలను ఆదుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్. అయినా ఈనాడులో పచ్చకళ్ళ రామోజీ అబద్ధపు రాతలు. గిరిజన ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్ కంటే అధిక ధరల చెల్లింపు. మద్దతు ధర నిర్ణయానికి అపెక్స్ కమిటీ ఏర్పాటు. సాగు పెట్టుబడికి ప్రభుత్వ సాయంతో పాటు ముందస్తు రుణాలు. అరక్ కాఫీకి అంతర్జాతీయ బ్రాండింగ్. ఆర్గానిక్ సర్టిఫికేషన్ కోసం ప్రత్యేక చర్యలు అన్నటువంటి వార్త. అట్లాగే ఆర్బీకే